బండ్ల మీద అమ్మే అడ్డమైన ఐస్ క్రీమ్స్ని పిల్లలకు పెట్టకండి. ఎందుకంటే కెమికల్స్ వాడి ప్రిపేర్ చేస్తున్నారంట, న్యూస్లో చూసాను. ఇంట్లోనే చాలా సింపుల్గా ఇలా చేసి పెట్టండి వెనిలా ఐస్ క్రీమ్ని. ముందుగా 1 కప్ వరకు చిక్కటి గేదె పాలు తీసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ వరకు షుగర్ని వేసేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని మిక్స్ చేసేసి అందులోకి కొంచెం పాలు వేసేసి మనం ఉండలేం లేకుండా కలిపేసుకోవాలి. ఇప్పుడు చక్కెర కరిగిపోయాక ఇప్పుడు ఇందులోకి కార్న్ఫ్లోర్ని మిక్స్ చేసేసుకొని మనం దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. కలుపుతూనే ఉండండి, ఎందుకంటే ఉండలు కడుతుంది. ఇలా కలుపుకున్నాక ఫ్రెష్ క్రీమ్ కానీ లేదంటే పాలపైన ఎక్కువగా మీగడ ఉంటే కనుక మీగడని యాడ్ చేసేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం మిక్సీ జార్లో వేసేసి మనం మిక్సీ పట్టేసుకొని ఒక జార్లోకి తీసేసుకొని మనం పైన టూటీ ఫ్రూటీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. 6 hours పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి.